హైదరాబాద్ నగర శివార్లలోకి కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు. డబ్బుల కోసం చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నారు. ఏఎస్రావు నగర్ కు చెందిన 8వ తరగతి చదువుతున్న రోహిత్ ను గురువారం కిడ్నాప్ చేశారు. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బాలుడిని విడుదల చేయాలంటూ 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. రోహిత్ కిడ్నాప్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమిత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అమిత్, చెప్పండి, రోహిత్ కిడ్నాప్ పై పోలీసులు ఏమంటున్నారు? త్రిపుర ప్రధానంగా కుషాయిగూడ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో రోహిత్ అనే 13 ఏళ్ల బాలుడు గురువారం రోజు రాత్రి కిడ్నాప్ గురయ్యాడు. ప్రధానంగా కిడ్నాప్ గురైన తర్వాత రాజస్థాన్ చెందినటువంటి కిరాణా షాప్ వ్యాపారి కుమారుడు, 2వ కుమారుడు అయినటువంటి రోహిత్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నట్టు బాధితులకు ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో అతను దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రౌండ్ కు ఆడుకోవడం కోసం వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించి దీనికి సంబంధించి అంటే తమ పిల్లోడు కిడ్నాప్ గురయ్యాడు, నిన్న కూడా కిడ్నాపర్లు కాల్ చేసి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినట్టు పోలీసులకు చెప్పడం జరిగింది. ఇతనికి ఆల్రెడీ తండ్రి అంటే 2 పిల్లలు, ఒక అమ్మాయి కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే ఇద్దరు ఇంట్లో ఉండగా ఒక కుమారుడు ఆడుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు తను కిడ్నాప్ గురైనట్టు తెలుస్తుంది. అలాగే రోహిత్ కిడ్నాపర్ల డిమాండ్స్ పై రోహిత్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అంటే తమ చిన్న వ్యాపారం చేస్తున్న కిరాణా షాప్ యజమానులం కాబట్టి తమకు నిజంగా ఎవరు శత్రువులు కూడా లేరు. దగ్గరలో మేము కుషాయిగూడలో సుమారు 16 ఏళ్ళ నుంచి మేము కిరాణా షాప్ వ్యాపారం చేస్తున్నాము. సో ఈ రోజు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఎవరికి కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనేది అర్థం కావట్లేదు. నిజానికి ఎవరైనా ఉంటే తమకు సహాయం చేయాలని చెప్పేసి తాము కిడ్నాపర్లు కోరుతున్నట్టు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ నిజంగా కిడ్నాప్ గురయ్యాడా లేదంటే గతంలో జరిగినటువంటి సైబరాబాద్ పరిధిలో జరిగినటువంటి సంఘటనలు ఉదాహరణ తీసుకుంటే గతంలో కూడా 2 పిల్లలు ఇలాగే మిస్ అయ్యి ఒక రోజు తర్వాత వాళ్ళు దొరకడం జరిగింది. కేవలం ఆడుకోవడం కోసం, అంటే ఇంటి అడ్రస్ మర్చిపోయి వాళ్ళు ప్రధానంగా చాలా వరకు ఇబ్బందులు పడ్డట్టు తెలిసింది. సో ఈ పిల్లడు కూడా అలాగే ఏమన్నా జరిగి ఉంటుందా లేదంటే నిజంగానే కిడ్నాపర్లు ఏమైనా కిడ్నాప్ చేశారని కొనలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ అమిత్, థ్యాంక్ యూ. వీళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు రోహిత్కి వదిలే ఏం కావాలి మేము ఇస్తాం కావాలంటే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా పరిశ్రమ ఉన్నారు. 36 గంటలు అయింది. పోలీస్ అంటే పని చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు క్లూ దొరికింది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఇంటి దగ్గర పరిస్థితి మరి ఘోరం ఉంది. వాళ్ళంతా పరిశ్రమ ఉన్నారు. వాళ్ళు ఊరి నుంచి వచ్చిన ఆయన తాతయ్య కూడా పరిశ్రమ ఉన్నారు. వాళ్ళు పేషెంట్ అంతా ఏడుస్తున్నారు. ఈ చూసి మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఒకటే రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ ఇక్కడ మాకు ఇంత ఉన్నాయి మాకు హెల్ప్ చేసి ఈ రోజుకి ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. 2వ అబ్బాయి రోహిత్ 13 సంవత్సరాలు, 8వ తరగతి చదువుతున్నాడు. రాధికా టాలెంట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి మొన్న రాత్రి 8:30 గంటలకు ఇంటి నుంచి ఆడుకుంటానికి బయటకు వెళ్ళి ఆ తర్వాత కనబడకుండా పోయినాడు. వెతికిన తర్వాత నిన్న మధ్యాహ్నం కంప్లైంట్ వచ్చింది. అతని